ఓం శ్రీమాత్రే నమః. నమస్కారం అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. ధాత్రితో లక్ష్మీప్రియ క్రియేషన్స్కి స్వాగతం. ఈ 2025 సంవత్సరంలో వ్యాస పూర్ణిమ, గురు పౌర్ణిమ ఎప్పుడు వస్తుంది, తిథి ఎప్పుడు ప్రారంభమై ఎప్పుడు ముగుస్తుంది, ఈ గురు పూర్ణిమ విశిష్టత ఏమిటో, అసలు ఈరోజు ఏం చేయాలి అన్న విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మా వీడియోల్ని ముందుగా మీరు చూడగలుగుతారు. ఏ భక్తికైనా మొదటి గురువు తల్లి. ఆ తరువాత మనకి జ్ఞానాన్ని అందించి ఏది మంచో ఏది చెడో చెప్పేవారు మన గురువులు. అటువంటి గురువులను పూజించటం కోసం నిర్ణయించబడిన రోజే గురు పౌర్ణిమ లేదా వ్యాస పౌర్ణిమ అని అంటారు. గు అంటే అంధకారము, అజ్ఞానమని, రు అంటే నిరోధించడము, నశింపచేయడం అని అర్థం. అంటే గురువు అంటే అర్థం అజ్ఞానాన్ని నశింపచేసేవారు అని అర్థం. వేద జ్ఞానాన్ని అంతటినీ ఒక్కచోట చేర్చి 4 భాగాలుగా విభజించి వేద వాంగ్మయాలను సామాన్యుడికి అందేలా చేయటంలో వేదవ్యాసుడు ఎంతో కృషి చేశాడు. పంచమ వేదంగా పేరు తెచ్చుకున్న మహాభారతాన్ని మనకు అందించిన వేదవ్యాసుడు జన్మించిన రోజు ఈ గురు పౌర్ణమి రోజు. అందుకే మనకి వ్యాసుడు ఆది గురువు అయ్యాడు. విష్ణు మహేశ్వర రూపాలుగా పూజించే అత్యున్నతమైన సంస్కృతి మనది. గురు పూర్ణిమని పురస్కరించుకొని గురువులని స్మరించుకోవడం వల్ల త్రిమూర్తులని పూజించిన పుణ్యఫలం లభిస్తుంది. ఆదియోగి ఆది గురువైనటువంటి ఆ మహాశివుడు ఈ ఆషాఢ పౌర్ణమి నాడు సప్త ఋషులకు జ్ఞానబోధ చేశాడని శివపురాణం ద్వారా మనకు తెలుస్తున్నది. ఆషాఢ పౌర్ణమి రోజున దత్తాత్రేయ స్వామి వారు తన శిష్యులకు జ్ఞానబోధ చేసినట్లుగా దత్త చరిత్ర ద్వారా మనకు తెలుస్తున్నది. వ్యాస మహాముని సత్యవతి సంతనులకు ఈరోజు జన్మించాడని, కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన ఇదే రోజున వేదాలని ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదాలుగా విభజించాడని ప్రతీతి. ఆషాఢ శుద్ధ పౌర్ణమినే గురు పౌర్ణమి అని, వ్యాస పౌర్ణమి అని అంటారు. 2025 సంవత్సరంలో ఈ గురు పూర్ణిమ ఎప్పుడు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం వసంత ఋతువు ఆషాఢమాసం పౌర్ణమి తిథి. ఇది ప్రారంభం 2025 సంవత్సరం జూలై నెల 9వ తేదీ బుధవారము. చతుర్దశి తిథి రాత్రి 1:30 ప్రారంభమై 2025 సంవత్సరం జూలై నెల 10వ తేదీ గురువారము. పౌర్ణమి తిథి రాత్రి 2:07 ముగుస్తున్నది. హిందూ పంచాంగం ప్రకారం సూర్యోదయానికి ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజు ఆ తిథిగా పరిగణిస్తారు. కాబట్టి పౌర్ణమి తిథి జూలై నెల 10వ తేదీ గురువారము పౌర్ణమి తిథి ఉన్నది. కాబట్టి 2025 సంవత్సరంలో గురు పూర్ణిమగా జరుపుకునే వ్యాస పూర్ణిమను 2025 సంవత్సరం జూలై నెల 10వ తేదీ గురువారం రోజున జరుపుకోనున్నాము. ఈ రోజు నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం పూర్తిగా ఉందండి. ఈరోజు ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈరోజు గురువులను పూజించి గురువులకు కానుకలను సమర్పించుకోవాలి. గురువులకు కానుకలు సమర్పించి వారి ఆశీర్వాదాన్ని తీసుకోవాలి. తమ జీవితానికి మార్గనిర్దేశాన్ని చేసి మంచి మార్గంలో నడిపించినందుకు ప్రతిఫలంగా ఈ విధంగా చేయాలి. ఈ గురు పూర్ణిమ రోజున దత్తాత్రేయ స్వామివారికి, సాయిబాబాకు పూజలు నిర్వహిస్తారు. మనిషి పుట్టినప్పటి నుంచి మరణించేదాకా ప్రతి అడుగులోనూ ప్రతి క్షణంలోనూ మనిషి ఏదో ఒక కొత్త విషయాన్ని తెలుసుకుంటూనే ఉంటాడు. అతడు నేర్చుకునే ప్రతి విషయం వెనుక గుప్తంగా ఒక గురువు దాక్కునే ఉంటాడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల రూపమే గురువుగా భావిస్తాం. కాబట్టి ఈరోజు ఆ గురువులను పూజిస్తే ఆ త్రిమూర్తులని పూజించిన పుణ్యఫలం అయితే దక్కుతుంది. అందుకే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని అన్నారు. అందుకే తల్లిదండ్రుల తర్వాత అంతటి స్థానాన్ని పొందింది గురువే. మన అందరిపై ఆ త్రిమూర్తుల ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ గురు పూర్ణిమ రోజున గురువులను స్మరించుకోండి, పూజించుకోండి. ఆ త్రిమూర్తుల యొక్క అనుగ్రహం మీకు తప్పక లభిస్తుంది. ఇంతేనండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మా వీడియో మరికొద్ది మందికి రీచ్ అవుతుంది. తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు.
ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడితే మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. అలాగే మా వీడియోలు మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మా వీడియోలు మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్కారం, ఉంటానండి.